వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏం చేయాలి? నా సాయం మీకేమైనా కావాలా? సాయం చేయడానికి వచ్చావా? అయితే చేయి చూస్తాను. అరే భలే, చక్రం బయటకు వచ్చేసిందే. చూడు బాబు, నా పేరు టాకా. నువ్వు వచ్చావు సరిపోయింది గాని, లేదంటే ఈ రాత్రంతా ఇక్కడే ఉండవలసి వచ్చేది. ఇప్పుడు నేను నీకు ఈ కుర్చీని బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. ఏంటి? వద్దు. చూడు బాబు, ఈ కుర్చీని ఎందుకు వద్దంటున్నావు? ఈ కుర్చీకి ఎన్నో రకాలైన మంత్రశక్తులున్నాయి. ఇది నీకు ఉపయోగపడుతుంది, తీసుకో. నువ్వు ఈ కుర్చీలో కూర్చొని ఎటువంటి వస్తువునైనా సరే, ఎక్కడున్నా సరే చాలా సులభంగా కనిపెట్టేయచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకో బాబు, నువ్వు దీని సహాయంతో ఎటువంటి చెడ్డ పనులు చేయరాదు, అర్థమైందా? ఒకవేళ అలా చేస్తే ఈ కుర్చీ దానంతటదే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. వెళ్ళొస్తాను. మంత్రశక్తి ఉన్న చీర ఏమంటున్నావు భీమ్? ఈ కుర్చీ పనిచేస్తుందో లేదో అని ఒకసారి ప్రయత్నించి చూద్దామని కూర్చున్నాను. మనం పోయిన రాజు బాల్ ని ఎక్కడుందో తెలుసుకుందామా? దొరికింది, రండి ఇప్పుడే వెళ్ళి తీసుకొద్దాం. చాలా మంచి వస్తువు అనుకుంటాను. లోపలికి వెళ్ళి నేను వెతుకుతాను. ఖజానా ఎక్కడుందన్న విషయం నాకు వెంటనే తెలియాలి. అద్భుతం! నాకు ఈ కుర్చీ చాలా బాగా నచ్చింది. ఆ ఖజానా ఎక్కడుందన్న విషయం నాకు తెలిసిపోయింది. ఈ కుర్చీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది? అరే, దీని సమస్య ఏంటో నాకు తెలియడం లేదు. దీనికి ఎవరైనా మంత్రం వేశారా ఏంటి? కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఇది కాలియా ఇంకా తన స్నేహితుల గొంతులా ఉంది. మన కుర్చీతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కుర్చీ గాల్లో ఎగరగలదా ఏంటి? ఈ గజ దొంగ మంగల్ సింగ్ నిధి ఎక్కడున్నా దోచుకుంటాడు, తిరిగివ్వడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయబోతున్నావు? ఇంత సమస్య వస్తుందని నేను అసలు ముందు ఊహించలేకపోయాను. ఆ ఖజానాని చూడగానే నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను. ఇదిగో ఈ ఖజానా ఉంది కదా, మహారాజు గారికి ఇచ్చేద్దాం. అతను వీటితో మన ఊరికి మంచి చేస్తారు. దీన్ని కనిపెట్టినందువల్ల మన ఊరి జనం అందరూ నిన్ను మెచ్చుకుంటారు కాళియా. ఓహో, భలే భలే దుమ్ము రేగాలి. భలే భలే. వీళ్ళ బల్లే బల్లెకి నా బేలీకి చాలా తేడా ఉంది. నా డోలే ఇప్పుడు దుమ్ము రేపుతుంది. భీమ్, అమ్మ ఉత్సవం కోసం ప్రత్యేకమైన లడ్డూలు తయారు చేస్తోంది. ఆహా, అయితే ఇంకా బల్లె బల్లెగా ఉంటుంది. కీచక్,
ఓహో భీమ్ గానా బజానా చేస్తావా? మా అందరికి చూపించు నీ బల్లే బల్లే ఏదో. అది బల్లె బల్లె కాదు, దానిని భాంగ్రా అంటారు. అవును, బాంగడాయి. ఉత్సవం నాడు మేము దాన్ని మహారాజు గారి ముందు, యువరాణి ముందు ప్రదర్శిస్తాం. కీచక్, ఇంద్రవర్మ మహారాజు గారికి గానా బజానా అంటే చాలా ఇష్టమని విన్నాను. ఓహో బాంగ్రాతో మహారాజు గారిని నువ్వు మైమరపించగలవా భీమ్? కీచక్, భాంగ్రా అనేది ప్రతి ఒక్కరు ఆడే డాన్స్ కాదు. ఏ రాజు, ఆ, చెప్పు చెప్పు కీచక్, నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవా? చెయ్యగలను. బల్లే 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 బల్లే. కోడి, ఈ కాలియా చాలా బలవంతుడు. పట్టుకున్నాను. చూడు చూడు, మా నేస్తం తెల్లవారుతూనే మాకేమిచ్చిందో చూడు. బంగారు గుడ్డు. ఏంటి, బంగారు గుడ్డ? నన్నేస్తమా బంగారు గుడ్డిచ్చే నన్నేస్తమా. కోడా లేక గుడ్డ, ఎవరు దొంగిలించారు నా బంగారు కోడిని? జిలేబీలు తీసుకోండి, వేడి వేడి జిలేబీలు తీసుకోండి. బంగారు గుడ్లు పెట్టే నా కోడిని ఖచ్చితంగా వీళ్ళే దొంగిలించుంటారు. కోడా లేక గుడ్డ, ఏది ముందొచ్చిందో చెప్పు. కోడొచ్చింది. లేదు లేదు, గుడ్డొచ్చింది. తప్పుడు జవాబు. ఇది నా గుడ్డు. కోడా లేక గుడ్డ, అది నీ గుడ్డ? నా కోడి. నా గుడ్డు. కోడా లేక గుడ్డ, కోడా లేక గుడ్డ. డొలుబోలు, చాలించు. నువ్వు అందరినీ కోళ్లుగాను గుడ్లుగాను మార్చేశావు. అందరినీ మామూలుగా మార్చు. మీ ఢోలక్పూర్ వాళ్ళు నా మాయల కోడిని దొంగిలించారు, అది నీకు తెలుసా? మేము దాన్ని దొంగలించలేదు, అది దానంతటా అదే ఇక్కడికొచ్చింది. అబద్ధం. భీమ్, కోడి కాదు, గుడ్డు కాదు, నాకు లడ్డు ఉంటే చాలు. అందరినీ మామూలుగా మార్చు. మేము దాన్ని దొంగిలించలేదు కోడి మాంత్రిక. నన్ను క్షమించు భీమ్, నన్ను క్షమించు.